ఒరే కుర్రోళ్ళు, ఒక కుటుంబం రోడ్డు మీదకి వచ్చేయాలంటే ఇంట్లో నాన్న సరైనడైతే ఇల్లంతా నిలబడుతుంది. నాన్న తాగుమూతుడు అనుకో, ఇల్లు ఎంతకంతే. అమ్మ ఏదో రకంగా నిలబెట్టేయాలి కదని చెప్పి మన పట్టుకూటు కోసం పిల్లలకి ఏదో తిండి పెట్టాలి కదని చెప్పి 250 కూలి పనికి 300 కూలి పనికి వెళ్ళిపోయి పొద్దున్న సందుల దాకా పనిలో సచ్చి ఇంటికి వచ్చి ఇంటికడ పనులన్నీ చక్కబెట్టి నీకు బండి తాళాలు ఎక్కడ ఉన్నాయమ్మా, టవల్ ఎక్కడ ఉందమ్మా, టిఫిన్ ఎక్కడ ఉందమ్మా, నా బాక్స్ ఎక్కడమ్మా, నా బండి ఎక్కడమ్మా, ఇవన్నీ అమ్మని అడుగుతూనే ఉంటాం. అవి కూడా అమ్మ చేసి పెడతాం. ఎంత కష్టం ఉన్నా సరే కష్టం అనుకోదు. అన్ని పక్కన పెట్టి నువ్వు చేసిన ప్రతి ఎదపూకు పని అమ్మకి తెలిసినా సరే అలా గుండెలో దాచుకుని నీకు కంచం నిండా కూరెట్టుకొచ్చి పెడతావు. ఎంత బాధ. నీకు వయసు చేతిలో ఉంది. ఈ వయసు దాటేసిందంటే నువ్వు తర్వాత కష్టపడినా అనవసరం. నీకు శక్తి ఉన్నప్పుడు, నీ ఒంట్లో శక్తి ఉన్నప్పుడు నువ్వు పనిచేయడానికి సిగ్గుపడ్డావు అనుకో, నీ ఒంట్లో శక్తి అంతా అయిపోయిన తర్వాత నువ్వు బతికితాకే సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంట్లో కూడా సరైనోడు కానప్పుడు కనీసం కొడుకుగా బాధ్యత మనం తీసుకోవాలి కదా. ఎంతైనా అది 200 అయినా 500 అయినా, నువ్వు పెద్ద ఉద్యోగం అయినా సరే ఏదైనా సరే బాధ్యత తీసుకుని ఒక అడుగు ముందుకేయాలి. నువ్వు ఈ రోజున్న రోజు రేపొద్దుట ఉండదు. ఈ టైం నువ్వు వృధా చేసుకున్నావంటే రేపు ఈ టైం నీకు దొరకదు.